ఎంఎస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులకి అసలు విలువ లేకుండా పోతుంది. కన్న కొడుకులే అతి కిరాతకంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఏలూరులో ఈ ఘటన మరొకసారి కలకలం సృష్టించని చెప్పుకోవచ్చు. నడి రోడ్డు మీద కన్న తల్లిని డబ్బుల కోసం చంపాడు. ఆ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేయడము, కొంతమందిని అయితే నడి రోడ్డు మీద అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు దుప్పట్లు కప్పేసి. అంటే చాలా బాధాకరమైన విషయం. అసలు దీని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మగారండి, నమస్కారం. నమస్కారం అండి. ఈ మధ్య రోజుల్లో తల్లిదండ్రులను చూడకపోగా డబ్బుల కోసం అతి కిరాతకంగా చంపేస్తున్నారు. అవునండి, ఏలూరులో అలాంటి ఘటన ఒకటి జరిగింది. నడి రోడ్డు మీద నరికేశాడు. అవునంట. దాని గురించి ఏమంటావు అమ్మగారు? ఏమంటావు అంటే అంత దృష్టిలు ఉండకూడదు భూమి మీద. భగవంతుడు కన్నందుకు తల్లిదండ్రులను సేవ చేసేందుకు మా తల్లిదండ్రులను ఇంత జన్మనిచ్చిండ్రు కాబట్టి వాళ్ళ సేవ చేసుకుంటాము మేము అని వాళ్ళకి దయ గుణాలు రావాలి. వాళ్ళ కనీసం తల్లిదండ్రులను దూషించటం మంచిది కాదు. నడి రోడ్ల తల్లిదండ్రులను వదిలిపెట్టిపోతున్నారు. మరి దాని కారణం మరి వాళ్ళని కూడా వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు వాటినే వదిలేయాలని చెప్తామా? చూసుకోరా, తెలుసుకోరా? అవన్నీ ఎందుకు వచ్చిన బాధ మరి. కానీ పుట్టినందుకన్నా స్వార్థారం తల్లిదండ్రులను చూడాలి కదా. మరి 9 నెలలు మోసి 9 ఏళ్ళు చాస్తే నువ్వు ఇవాళ పెద్దోడు అయినామని తిరుగుతావు. మరి తల్లిదండ్రులదా ఆడికెళ్ళి ఊడిపడ్డావు నువ్వు. నువ్వు కూడా ఒక తండ్రి అవుతావు నాయన. అప్పుడు మన మనిషికి తల్లిదండ్రులకి పెద్దలకు ప్రేమభావాలు పెట్టుకోవాలి, విలువ ఇయ్యాలి. తల్లిదండ్రులను చాస్తే మీకు కూడా మంచిగా ఉంటారు. శిక్షలు చూస్తున్నా నిలబడి షూట్ చేయాలి అంతే. మళ్ళా తల్లిదండ్రులను బయట కొట్టి శిక్షించి బాధ పెట్టి రోడ్డు మీద వదిలిపెట్టేటోళ్ళను వాళ్ళకి తల్లిదండ్రులకు చూస్తుంటారు. ఆ పిల్లలను ఇక్కడ చూడు, ఆడపిల్లలు తిరిగితే కూడా పూర్తిగా అన్నది చెయ్యొద్దు. వాళ్ళని ఆడపిల్లల్ని కూడా చెడగొట్టిన ముడా కొడుకులు షూట్ చేసేయాలి. దానికి కూడా తోడబుట్టిన చెల్లి ఉంటది, ఆ కడుపులో పుట్టిన బిడ్డలు ఉంటారు, వాళ్ళని కూడా అట్నే చేస్తారా? కడుపులో పుట్టిన కొడుకులను అట్నే చేస్తారా? ఊరుకుంటారా? రేపు ఇయ్యాల నువ్వు కనుక్కున్నావు నీ పిల్లల్ని ఇద్దరిని, నాయనమ్మ నువ్వు తాతను చంపి రోడ్డు మీదకి ఇచ్చిపెట్టినందుకు నువ్వు కూడా వాళ్ళు కూడా చేస్తారని గ్రహించుకోవాలి. మొత్తానికి ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద కాల్ చేయాలి. రోడ్డు మీద తిరగనియొద్దు, శిక్షించాలి, తీసుకుపోయి బంధించి సరిగ్గా లేకున్నా కూడా దండగలన్నీ వేయాలి. లేకపోతే శిక్ష పెట్టి ఏదన్నట్టు వాళ్ళకి భయం అన్నది పెట్టాలి. మా అప్పుడు అంటే వస్తుంటే మేము పెద్ద మనుషులు వస్తుంటే, మా అత్తమ్మ వస్తుంటే మేము పక్కకు జరిగినాం, బావలాడుతలు వస్తుంటే తొలిగి తిరిగినాం, వాళ్ళ ముఖాలు దొరుకున్నాం, వాళ్ళకి విలువ ఇచ్చినాం, కాపాడిండ్రు. మమ్మల్ని ఇంతవరకు చూసిండ్రు, మేము ఇంత వాళ్ళమైనాం. వాళ్ళని చూసుకున్నప్పుడే వాళ్ళ పుణ్యం మాకు వచ్చింది. ఇప్పుడు మాట్లాడితేనే నీకేం తెలియదు, నోరు మూసుకో అంటుండ్రు. ఏ సమాజం అంటే వాళ్ళు శిక్షించేటోళ్ళు ఎట్లనో, బుద్ధి చెప్పేటోళ్ళు ఎట్లనో, ఈ ఇంటర్వ్యూ ఎట్లా తీసుకుంటుర్రో వాళ్ళే గ్రహించుకోవాలి. అక్క చెప్పండి, ఏలూరులో అయితే ఒక కన్న తల్లిని రోడ్డు మీద నరికి చంపడం జరిగింది. దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకోవడానికి మాటలు లేవండి. తల్లిదండ్రులు అంటే దైవంతో సమానమని అప్పుడులో అనేవారు, కానీ ఇప్పుడు విలువలు లేవు. తల్లిదండ్రులకు అస్సలు విలువ ఇవ్వట్లేదు. అసలు 9 నెలలు కడుపులో పెట్టి నా బిడ్డ అని కంటున్నారు. కానీ ఆ పెద్ద అయిన తర్వాత నువ్వెవరు అనేసి ఇంటి నుంచి బయటకు పంపడము, కొట్టడము, తాగేసి ఏం చేస్తున్నారో ఆ తాగే మత్తులో ఒక తల్లిదండ్రులు అనేది కనబడట్లేదు. ఇలా చేస్తే ఈ సమాజంలో ఇదిగో వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షం, ఇలాంటి పాపాలు పెరగబట్టే. ఏదేమైనా కానీ తల్లిదండ్రి అనేది దైవంతో సమానం. మనం వాళ్ళని చూస్తే మన బిడ్డలు రేపు మనకు చూస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులకి మనం విలువలు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మాత్రం మనం ఎప్పుడు వాళ్ళు బాధ పెట్టకూడదు. మీకు కలగలేదా వచ్చి అమ్మ ఇలా ఉంది అలా ఉంది అని తల్లికి చెప్పాలి. కానీ వాళ్ళకి అనవసరంగా కొట్టి వాళ్ళు బాధ పెట్టి వాళ్ళు ఎంతో బాధపడతారండి. ఈసారి అలా అస్సలు ఎవరు చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నా, మనం కన్న వాళ్ళు కాబట్టి మనం బ్రతుకున్నంతకాలం వాళ్ళకి మంచి చూసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే చనిపోయే ఆఖరి నిమిషాలు ఎంత నరకం పడుతుంటది.
చంపినాడు డబ్బుల కోసం అంటే. అవునండి, ఇలాంటివి ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. ఎందుకనే ఈ డబ్బు గురించే ఆలోచిస్తున్నారు కానీ ఆ ప్రాణం ఎంత విలమిల్లాడుతుంది. దయచేసి ఒక్క విషయం వినండి, తల్లిదండ్రులకు మాత్రం మీరు అలా చెయ్యొద్దండి. ఎప్పుడు వాళ్ళకి ఒక రెస్పెక్ట్ గా చూడండి. వాళ్ళు 9 నెలలు కడుపులో పెట్టి ఎంత బాధపడి ఆ బయటకు వచ్చినాక పెద్ద అయిన వరకు ఎంత బాగా చూసుకుంటారండి. ఇంకొకసారి కానీ ఇలాంటి నరకడాలు కొట్టడాలు డబ్బు గురించి అయినా చేయదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఉరిశిక్ష తీయాలి అంతే. అలాంటి వాళ్ళకి మరి ఆ బాధ వీళ్ళకి తెలియాలి. అస్సలు బతకకూడదు, అలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు నాకు తెలిసి. ఇంకా వీళ్ళకు చూసి ఇంకోళ్ళు భయపడాలి. అమ్మో వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ప్రాణంతో లేరు అని భయపడి ఇంకొకరు చేయకుండా మీరు చేయాలి. అదే కోరుకున్నది. వాళ్ళకు తగిన శిక్ష వేయాలి. అప్పుడు మా ఉన్నప్పుడు మంచిగా చెప్పినట్టు వినేది, ఇప్పుడు వింటలేరు. వాళ్ళ పెళ్లిలు చేసినంత వరకు దాకా మంచిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మొగడు వాళ్ళు తల్లిదండ్రులు చంపుడు, రూపాయి ఇవ్వకపోతే పొడి చేసుడు, ఇవున్నాయి ఇప్పుడు ఈ కథలు. మరి మాతో కష్టం చేత కాదు, మాకు వాళ్ళు చూడాలి కానీ మాకే 10 రూపాయలకు ఆశపడి మా పానాలు తింటారు. మరి అది ఏంది, గవర్నమెంట్ న్యాయం మాట్లాడాలి. మేము మస్తు కష్టపడి పెంచిన గానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా మా పానాలు తీస్తారు కదా. మా పానాలు తీసిన దానికి వాళ్ళకి ఏదో ఒక శిక్ష నడిపియాలి. నడిపిస్తేనే బాగుంటది. మరి ఇక మా పరిస్థితి అంటే ఇక అంతే. ఇక ఏమిది, కష్టం చేసుకున్నారు, కష్టం లేకపోతే లేదు. ఏ బిడ్డ చూసేది లేదు, ఏ అల్లుడు చూసేది లేదు, ఎవరు చూస్తలేరు. కష్టం చేసుకుంటున్నాం, ఇక్కడ తింటున్నాం, పంటున్నాం, అంతే మా పరిస్థితిగా. వాళ్ళు తల్లిదండ్రులు చంపడానికి మాకున్న 10 రూపాయలు గుంజుకొని మమ్మల్ని చంపడము, బుద్ధుడు మమ్మల్ని ఎందుకు? మరి దానికి ఏదన్నా శిక్ష చేస్తేనే బాగుంటది. మా తల్లిదండ్రులు మేము మంచిగా చూసుకున్నాము. వాళ్ళు చచ్చిపోయి పొందల పడ్డా కానీ మేము మంచిగా సాగు సందం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా తేలింది. అది మొత్తం ఇప్పుడు ఈ రోజులలో పిల్లల గానాలనా కనవద్దు అర్థమవుతలేదు. పిల్లల పెంచి పెద్ద చేసి చదివిపించి కష్టపడి ఇంకా కొడుకులు లేని పరిస్థితి ఏం కావాలి? ఈ రోజుల్లో మందు సిగరెట్లు తాగుడు, తల్లిదండ్రులు అంటే ఏంటిదని ఆలోచన లేకుంటున్నారు. అలా బరువు బాధ్యత ఏం లేకుంటున్నారు. మేము మంచిగా చూసుకున్నాం. మొన్న కూడా అమ్మనైతే మా అమ్మని మొన్నటి దాకా మేము అందరం స్నానాలు చేపించి మేము గాని మా పిల్లలు గాని పోయి చేపించినాం. అని ఇప్పటి పిల్లలు అయితే మొత్తం ఇంతకింత పిల్లలు, చిన్న పిల్లల కాంచే సెల్లులు చూసుడు, సిగరెట్లు తాగుడు, తల్లిదండ్రుల కొట్టుడు, డబ్బులు ఇవ్వకుంటే మీరు ఎందుకు అన్నారు, మీరు వేస్ట్ కాళ్ళు అని చిన్న చిన్న పిల్లలకు ప్రేమ గురించి ప్రేమలని పలానా అమ్మాయిని చేసుకుంటే భర్త లేకుండా చత్తానుడు, అదే కులమాన గాని ఏదన్నా గాని మంచిగా చూసట్లేదు. అత్త అంటే ఇవ్వలేదు, మామ అంటే ఇవ్వలేదు, అమ్మ నాన్న అంటే కూడా పిల్లలకు ఇవ్వలేదు. ఎలాంటి శిక్షలు వేసినా వాళ్ళకు మాన కోపు లెక్క కొడతలేరు, మారరు. మొత్తం మందు వలన సిగరెట్ వలన చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా బాగా తాగ నేర్చిండ్రు. ఆడపిల్లలు అంటే ఏంది, సేవారం అంటే ఏంది, ఆడపిల్లలు కూడా మొత్తం అద్దు లేకుండా తాగుతుండ్రు. అసలుకు ఆడపిల్లలా మగపిల్లలా అని మొత్తం అర్థం లేకుండా, భయం భక్తి లేకుండా మొత్తం అసలుకు ఏంది వీళ్ళను మొత్తం మనకు అసలుకు మనసులో ఇలువలే లేదు. ఏలూరులో కన్న తల్లిని చంపేశాడు ఆస్తి కోసం. దాని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలా తయారవుతున్నారు? తల్లిదండ్రులను ఎవరు చూస్తలేరు, చేస్తలేరు. రోడ్డు మీద కొట్టి చంపుతున్నారు. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు, పట్టించుకోవాలని మేము మాట్లాడుతున్నాం. గతంలో ఎలా ఉండేది అసలు తల్లిదండ్రుల పైన ప్రేమ? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏది కూడా పట్టించుకుంటలేదు. మేము దాని కొరకు సిద్ధాంతం ఉన్నాం మాట్లాడడానికి. ఎక్కడికైనా మాట్లాడగలుగుతాం. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది, భార్యలు భర్తలు అయిపోయింది.
కన్న తల్లిని ఆస్తి కోసం అంటే ఎంత కష్టపడి పెంచుంటారు. డబ్బు కోసం చంపేస్తారు, ఆస్తులు కూడా ఇస్తలేరు, ఏది ఇస్తలేరు. దానికో ఆడికైనా ఇస్తాం మాట్లాడు. అయితే ఇంకా ఏంటి మీ పరిస్థితి మరి? ఇప్పుడు మీరేమనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ఎట్లున్నదంటే నాకు 3 వీడియోలు, నాకు ఎవరు చూస్తలేరు. కాళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నామంటే 2 లక్షలు అడుగుతారు, ప్రైవేట్లో పోతే 4-5 లక్షలు అడుగుతారు. నేను నా నిమిషిపోయి మళ్ళీ వచ్చిన, నాకు కూడా ఎవరు చూస్తలేరు, పట్టించుకుని నాన్న లేరు. నాకు మీరు ఎంత కష్టపడి పెంచుంటాడు కన్న తల్లిదండ్రులు, మీ ఎంత కూతురు, కానీ ఇప్పుడు ఎవరు చూస్తలేరు. నాకు ప్రేమ ఏమైందంటే ఇప్పుడు మొగల్ ప్రేమలో వాడి పట్టించుకుంటలేరు అన్నాడు. ఇలాంటి వాళ్ళకి అసలు కన్న తల్లిదండ్రులు చంపుతున్నారంటే శిక్షలు ఎలా ఉంటే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళని శిక్షించనే బాగుంటది. ఇప్పుడు వాళ్ళని శిక్షించనే బాగుంటది. నమస్కారం అన్న. నమస్కారం, చెప్పండి. ఏలూరులో కన్న తల్లిని ఆస్తి కోసం చంపేస్తున్నాడు, అసలు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ అన్న. రెస్పెక్ట్ ఇవ్వకపోతే తల్లికి జరుగుమనికి కూడా చెప్పే అంత అది ఉంది మా దాంట్లో అయితే. ఓకే, దీనికి శిక్ష కంపల్సరీ అన్న. బెస్ట్ ఇంకోసారి ఎవరు చేయరు అట్లాంటి చాలి. చిన్నప్పటి నుంచి పోసి అంతా చేస్తారు, చేసిన తర్వాత ఏం లాభం అది? కంపల్సరీ దేవుడు కూడా క్షమించాడు దీనికి. కష్టపడి పెంచిన తల్లిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపడం జరిగింది. కంపల్సరీ శిక్ష తీయాలి, నరకమే ఉంది, దానికి ఏం లేదు. దేవుడు కూడా క్షమించాడు, తల్లి అప్పుడే క్షమించాడు, దేవుడు కూడా క్షమించాడు. ఓకే, అసలు మీరేమనుకుంటున్నారు? జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకుంటున్నారు? శిక్ష లేదు, దాని గురించి కంపల్సరీ అవుతుంది. శిక్ష అసలు సరిగా లేదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ లేదు, అది ఉంది. పైసల కోసం పడుతున్నది, అంత పైసా డబ్బు కోసం చేస్తున్నారు, అంత మారుతున్నారు డబ్బుల కోసమే, అంతేం చేస్తలేదు. అందుకే శిక్ష కంపల్సరీ కావాలా. నమస్కారం అండి. నమస్తే. కన్న తల్లిని ఆస్తి కోసం డబ్బుల కోసం నడి రోడ్డు మీద కిరాతకుడు అతి కిరాతకంగా చంపాడు, దాని గురించి అసలు ఏమంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో మానవ సంబంధాలు అన్నీ కూడా ధన సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. అదే కాకుండా యువత అనేక రకాల వ్యసనాలకి బారిసై ఈ మానవ సంబంధాలను తెంచుకుని కన్న తల్లిదండ్రులని, సోదరుల్ని, సోదరీమణుల్ని చంపి వాళ్ళు ఆ విధంగా కన్న తల్లిదండ్రుల్ని, సోదరుల్ని, సోదరుమణుల్ని చంపి ఆ వ్యసనాలకి బారిస అవటం వల్ల ఆ డబ్బుల గురించి అలా చేయడం చాలా దుర్మార్గం. చిన్నప్పటి నుంచి ఆమె ఎంత కష్టపడి ఉంటది కని పెంచడానికి. కన్న తల్లి అంటే ఆవిడ 9 నెలలు మోసి పెంచి చాలా కష్టం. అది నిజంగా తల్లి లేని వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది. కన్న తల్లి నీరు అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది, కానీ అది ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. కాబట్టి యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వం కూడా ఈ లిక్కర్ గంజాయి వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు